ఎపెక్ అంటే ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్. ఎపెక్ అనేది 1989లో స్టార్ట్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ సింగపూర్. ఎపెక్లో 21 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. వాటిని మెంబర్ ఎకానమీస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ ఎపెక్. ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ ఎపెక్. మోస్ట్లీ ఈ పసిఫిక్ రిమ్ దేశాలన్నీ ఎపెక్లో ఉంటాయి. అండ్ ఎపెక్ సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బోగోర్ సమ్మిట్, BOGOR. 1994లో ఇండోనేషియాలో బోగోర్ అనే ప్లేస్లో ఎపెక్ సమ్మిట్ జరిగింది. అక్కడ కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. వాటిని బోగోర్ గోల్స్ అంటాం. BOGOR, బోగోర్ గోల్స్. యాక్చువల్గా ఎపెక్ యొక్క టార్గెట్ ఏంటి, ఎయిమ్ ఏంటి అని చూస్తే, టు యాక్సిలరేట్ రీజనల్ ట్రేడ్, ముఖ్యంగా పసిఫిక్ రిమ్ కంట్రీస్ మధ్య ట్రేడ్ పెంచడం. టు మినిమైజ్ ట్రేడ్ బ్యారియర్స్, వాణిజ్య అడ్డంకులు తొలగించుకోవటం. టు ఇంప్రూవ్ ఎకనమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి పెంచుకోవటం. టు ఎక్స్పడైట్ రీజనల్ ఎకనమిక్ ఇంటిగ్రేషన్, ప్రాంతీయంగా ఆర్థిక వ్యవస్థని అనుసంధానం చేయటం, ఇంటిగ్రేట్ చేయటం. ఇవన్నీ ఎపెక్ యొక్క లక్ష్యాలు అన్నమాట. ఎపెక్ దేశాలకు సంబంధించి మనం గమనిస్తే, ప్రపంచ జనాభాలో ఇన్ ద వరల్డ్ పాపులేషన్, ఎపెక్స్ పాపులేషన్ ఈజ్ 1/3 ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. 1/3 వంతు ఎపెక్లోనే ఉన్నారు. అండ్ ఎపెక్ దేశాలు 60% ఆఫ్ వరల్డ్ ఎకానమీ, 60% వరల్డ్ జీడిపికి ఎపెక్ కంట్రీస్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. 47% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్, 47% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్. సో 60% ఆఫ్ వరల్డ్ ఎకానమీ, 47% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్, మరియు 1/3 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఎపెక్ దేశాల్లో ఉన్నారు. అండ్ ఎపెక్ కంట్రీస్ మధ్య ఈ డ్యూటీస్, కస్టమ్స్ డ్యూటీస్ అవన్నీ 2000కు ముందు చాలా ఎక్కువ ఉండే. ఉదాహరణకి 1989లో 17% ఉన్న టారిఫ్స్ ఇప్పుడు 5% అయ్యాయి. 1989కి ముందు అరౌండ్ 89 టైంలో 17%, 17% ఉన్న టారిఫ్స్ ఇప్పుడు అరౌండ్ 5% అయ్యాయి అన్నమాట. అండ్ ఎపెక్ ఇప్పుడు ట్రేడ్ బ్యారియర్స్ ఇవన్నీ తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఇండియా ఎపెక్లో మెంబర్ కాదు. వై ఇండియా ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఎపెక్? ఇండియా ట్రైడ్ ఎ లాట్ టు బికమ్ మెంబర్ ఇన్ ఎపెక్. ఎపెక్లో మెంబర్ అవడానికి ఇండియా చాలా ట్రై చేస్తుంది, కానీ ఇండియా ఎపెక్లో మెంబర్ కాలేకపోయింది. దానికి ప్రధానంగా చైనా లాంటి దేశాలు అబ్జెక్షన్ తెలుపుతున్నాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇండియా ప్రొటెక్షనిజం ఫాలో అవుతుంది అని చెప్పి. రెండోది, WTO ఇలాంటి వాటి చోటే ఇండియాకి చాలా ట్రేడ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, చాలా కేసులు ఇండియా పైన ఉన్నాయి. సో ఇండియా మనకి వర్కౌట్ అవుదని. మూడోది, ఎపెక్లో పసిఫిక్ రిమ్ కంట్రీసే ఉన్నాయి, ఇండియా పసిఫిక్ రిమ్ కంట్రీ కాదు కదా స్ట్రిక్ట్గా చెప్తే అని. నాలుగోది, ఎపెక్లో కనుక ఇండియా మెంబర్ అవుతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ ఇండియాకి వెళ్ళిపోద్దామని చైనా లాంటి దేశాలకు భయం అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఎపెక్లో ఇండియా చేరటం వల్ల ఎపెక్ దేశాలు కూడా మంచిదే. దానికి కారణం, ఎపెక్ దేశాల యొక్క బిజినెస్ పెరుగుద్ది. ఇండియా గ్రోయింగ్ మార్కెట్. ఇండియా ఇస్ వెరీ సూన్ బికమింగ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా మారబోతుంది. సో ఎపెక్లో ఇండియా సభ్యత్వం వస్తే అది వేరే ఇతర దేశాలకు కూడా మంచిదే. అండ్ ఎపెక్లో ఈ మధ్య చైనా బ్యాచ్ ఒకటి తయారైంది, తర్వాత అమెరికా బ్యాచ్. ఎపెక్లో ఉన్న సభ్య దేశాల్లో కొంతమంది అమెరికా వైపు, కొంతమంది చైనా వైపు అనమాట. 2018లో ఈ ట్రేడ్ వార్స్ మొదలయ్యాక ఇంకా గొడవలు పెరిగిపోయాయి. 2018లో ట్రేడ్ వార్స్ మొదలయ్యాక ఎపెక్లో ఇంకా గొడవలు పెరిగిపోయాయి అనమాట. ఎపెక్లో ఇండియా అబ్జర్వర్ కంట్రీ. ఎపెక్ సమ్మిట్స్కి ఇండియా వెళ్తుంది, కానీ ఎపెక్లో ఇండియా మెంబర్ కాదు. ఇక్కడ రెండు అంశాలు మనం గమనించాలి. 2019లో ఆఖరిలో నవంబర్ 2019లో ఎపెక్ సమ్మిట్ చిలీలో జరగాల్సింది, కానీ ఆగిపోయింది. 2020లో ఎపెక్ సమ్మిట్ కౌలాలంపూర్, మలేషియాలో జరగబోతుంది. 2020లో ఎపెక్ సమ్మిట్ కౌలాలంపూర్, మలేషియాలో జరగబోతుంది. ఎపెక్లో స్థానానికి సంబంధించి ఇండియా మెంబర్ కాకుండా చైనా చాలా అడ్డుకత వేస్తుంది. అయితే ఎపెక్లో ఉన్న సభ్య దేశాల లిస్ట్ ఒకసారి చూద్దాం. 21 దేశాలు అన్నాను కదా, వాటి లిస్ట్ ఒకసారి చూద్దాం. ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, చైనా, హాంకాంగ్ సపరేట్గా ఉందన్నమాట. ఇండోనేషియా, జపాన్, కొరియా అంటే సౌత్ కొరియా, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పపయా న్యూ గునియా, పెరు, ఫిలిప్పీన్స్, సింగపూర్, తైవాన్, థాయిలాండ్, USA, వియత్నాం.
ఈ దేశాలన్నీ కూడా ఎపెక్లో ఉన్నాయి, ఇండియా కాకుండా. ఎపెక్లో ఉన్న ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఎపెక్ సదస్సు ఎక్కడైతే జరుగుద్దో, ఏ దేశంలో అయితే జరుగుద్దో, ఎపెక్ సదస్సుకి వెళ్ళిన సభ్య దేశాల వాళ్ళ అందరూ కూడా ఆ సదస్సు చివరి రోజున ఏ దేశం అయితే హోస్ట్ చేస్తుందో ఆ హోస్ట్ కంట్రీ యొక్క సనాతనమైన దుస్తులు, ట్రెడిషనల్ బట్టలు అందరూ వేసుకుని ఫోటో కూడా దిగుతారనమాట. సో ఎపెక్ సదస్సులో గెస్ట్లు అందరూ కూడా లాస్ట్ రోజున హోస్ట్ కంట్రీ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని ఫోటో దిగుతారు. ఇది ఎపెక్లో ఉన్న ఒక కన్వెన్షన్.